శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 71వ సర్గము. విభీషణుడు అతికాయుని గూర్చి శ్రీరామునకు వివరించుట, అతనిని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రముచే వధించుట. రావణుని కుమారులలో ఒకడైన అతికాయుడు మిగుల బలశాలి, పర్వతము వలె దృఢమైన దేహము గలవాడు, బ్రహ్మ నుండి వరములను పొందినవాడు, దేవదానవుల యొక్క దర్పములను అణచినవాడు, యుద్ధరంగమునందు శత్రువులకు గగుర్పాటును గూర్చునట్టి అపారమైన తమ రాక్షస సేన వ్యధలపాలైనందులకును, ఇంద్రుని అంతటి పరాక్రమశాలులైన తన సోదరులు అనగా నరాంతకుడు, దేవాంతకుడు, త్రిశిరుడు నిహతులగుట వలనను, తన పినతండ్రులైన యుద్ధోన్మత్తుడు అనగా మహోదరుడు, మత్తుడు అనగా మహాపార్శుడు శత్రువుల చేతిలో మృతి చెందినందులకును అతడు ఎంతయో క్రుద్ధుడయ్యెను. ఇంద్రవైరి అయిన ఆ అతికాయుడు వేల కొలది సూర్యుల యొక్క కాంతిపుంజమును విరజిమ్మునట్టి రథమును అధిరోహించి వానర సైన్యముల మీదికి విజృంభించెను. చక్కని కిరీటముతో కాంతులీనుచూ స్వచ్ఛముగానున్న కుండలములతో భాసిల్లుచున్న ఆ రాక్షసుడు తన పేరును ప్రకటించుచూ మహాధనుష్టంకారమునర్చి మహాగర్జన గావించెను. ఆ రక్కసుని సింహగర్జనను, పేరు ప్రతిష్టలను, భయానకమైన ధనుష్టంకారమును వినినంతనే వానరులు అందరును మిగుల భీతిల్లిరి. వారెల్లరునూ అతని మహాకాయమును జూచి కుంభకర్ణుడే మరల లేచివచ్చినాడని భ్రమించి మిక్కిలి భయార్తులై ఒకరినొకరు బాసటగా చేరువయ్యిరి. త్రివిక్రమ అనగా వామన అవతార సమయమున విష్ణువు ప్రకటించిన మహారూపము వలెనున్న ఆ అతికాయుని ఆకారమును జూచి ఆ వానర సైనికులు భయముతో అటునిటు పరుగులు తీసిరి. యుద్ధభూమియందు అతికాయుడు తన సమీపమునకు వచ్చుచుండుటచే ఆ కపివరులు దిక్కుతోచని వారై జగద్రక్షకుడైన శ్రీరాముని శరణుజొచ్చిరి. పర్వతాకారుడు రథమునందు ఆసీనుడై ధనస్సును చేబూని ప్రళయకాల మేఘము వలె గర్జించుచున్నవాడు అగో ఆ అతికాయుని శ్రీరాముడు దూరము నుండి చూచెను. ఆ మహాకాయుని చూచిన పిమ్మట రఘువీరుడు మిగుల ఆశ్చర్యపడెను. తదుపరి ఆ ప్రభువు వానరులకు ఊరట గూర్చి విభీషణునితో ఇట్లనెను: విభీషణ, ఈ పర్వతస్వరూపుడు పెక్కు అశ్వములను పూంచిన విశాలమగు రథముపై ఆసీనుడయ్యున్నాడు. సింహము వలె భయంకరముగా చూచుచూ ధనస్సును చేబూనియున్నాడు. ఇతడెవరు? మొనదేలి వాడి అయ్యున్న శూలములను, కాంతిమంతములైన ఈటెలను, ఇనుప గుదియలను ధరించియున్నవాడై భూతగణములతో కూడియున్న ఈశ్వరుని వలె ఒప్పుచున్నాడు. ఇతని రథమునందున్న బల్లెములు మొదలగు ఆయుధములు భయంకరమైన కాంతులీనుచు మృత్యువు యొక్క నాల్కల వలె మెరయుచున్నవి. వాటితో కూడిన ఇతడు మెరుపుతీగలతో కూడియున్న మేఘము వలె ఒప్పుచున్నాడు. బంగారు తొడుగులతో మిలమిలలాడుచున్న ఇతని ధనస్సులు ఎక్కుపెట్టబడి ఉన్నవి. హరివిల్లు యొక్క కాంతులు ఆకాశమును వలె ఈ నిశాచరుని ధనుశోభలు ఇతని రథమునకు అంతటా వన్యచిన్నెలు దిద్దుచున్నవి. రథికులలో మేటి అయిన ఈ రాక్షస శ్రేష్ఠుడు సూర్యకాంతులను వెదజల్లుచున్న తన రథమును అధిరోహించి యుద్ధరంగమున వెలుగులను నింపుచూ మనవైపునకే వచ్చుచున్నాడు. ఇతడు ఎవరు? ఇతడు సూర్యకిరణముల వలె మెరయుచున్న తన బాణములతో అన్ని దిశలను ప్రకాశింపజేయుచున్నాడు. ఇతని రథముపై రాహుధ్వజము రెపరెపలాడుచున్నది. ఈతని ధనస్సు ఆద్యంతములయందును మధ్యభాగమునందును వంగియుండి బంగారు పూతలతో అలంకృతమై వెలుగొందుచున్నది. అది మేఘధ్వనుల వంటి టంకారములను గావించుచూ ఇంద్రధనస్సు వలె అలరారుచున్నది. ఈ రక్కసుని యొక్క మహారథము ధ్వజపతాకములతో శోభిల్లుచున్నది. దీని అడుగుభాగమున గల అనుకర్షము దృఢమైనది. దీనిని 9 సారథులు నడుపుచున్నారు. ఈ రథచక్రముల ధ్వనులు మేఘగర్జనలను పోలి ఉన్నవి. ఈతని రథము 38 తూణీరములు, భీతిని గొలిపెడి ధనస్సులు, అల్లెత్రాడులు, బంగారపు వన్నెతో పింగళ వర్ణముతో ప్రకాశించుచున్నవి. ఇందు ఇరుపార్శ్వముల యందును 2 ఖడ్గములు అమర్చబడి ఉన్నవి. అవి ఒక్కొక్కటి 10 మూరల పొడవు గలిగి 4 మూరల పిడులతో ఒప్పుచున్నవి. ఎర్రని కంఠమాలలు కలిగి పర్వత ప్రమాణములోనున్న ఈ ధీరుడు నలుపు వన్నెతో యముని వలె విశాలమైన ముఖము కలిగియున్నాడు. ఇతడు మేఘమండలమునందున్న సూర్యుని వలె భాసిల్లుచున్నాడు. ఇతడు తన 2 భుజములయందును బంగారు భుజకీర్తులను ధరించి ఎత్తైన 2 శిఖరములతో విలసిల్లుచున్న హిమోత్పర్వతము వలె శోభిల్లుచున్నాడు. చెవులకు కుండలములను ధరించి చక్కని కనులతో ఒప్పెడి ఈతని ముఖము పునర్వసు నక్షత్రము నాటి నిండు చంద్రబింబము వలె ఒప్పుచున్నది. ఈతనిని చూచినంతనే వానరులందరూ భయకంపితులై నలుదిక్కులకును పారిపోవుచున్నారు.
మహాబాహుడవైన విభీషణ, ఇంతకును ఈ మహారాక్షసుడెవరో నాకు తెలుపుము. మిగుల తేజస్వియు రాజకుమారుడును అయిన శ్రీరాముడు ఇట్లు అడిగిన పిమ్మట మిగుల బలశాలియగు విభీషణుడు ఆ రఘువరునితో ఇట్లు నుడివెను. ప్రభూ, రాక్షసులకు రాజైన రావణుడు మిక్కిలి బలవంతుడు. అతడు దశగ్రీవుడు, కుబేరుని తమ్ముడు. మిగుల కుతూహలముతో భయంకరములైన కార్యములను చేయుచుండువాడు. మనపై యుద్ధమునకు వచ్చుచున్న ఈ అతికాయుడు ఆ రావణుని కుమారుడు. ఇతడు రణరంగమున తండ్రి అంతటి మహావీరుడు. ఈతడు వేదశాస్త్రములను ఎరిగినవాడు, పెద్దలను సేవించువాడు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు. ఇతడు అశ్వములపై కూర్చుండియు, రథములను అధిరోహించియు, ఏనుగులపై నెక్కియు యుద్ధమునర్పగలడు. ఖడ్గయుద్ధమునందును ధనుర్విద్యలలోనూ ఆరితేరినవాడు. సామదాన భేదోపాయములలో ఇతడు చతురుడు. రాజనీతియందును మంత్రాంగమునందును కుశలుడు. బాహుబల సంపన్నుడైన ఇతని రక్షణలో లంక నిర్భయముగా వర్ధిల్లుచున్నది. అతికాయుడు అను పేరుగల ఇతడు రావణ పత్ని అయిన ధాన్యమాలి యొక్క కుమారుడు. ఇతడు ఏకాగ్రచిత్తముతో బ్రహ్మను గూర్చి తపమనరించెను. ఆయన అనుగ్రహమున పెక్కు అస్త్రములను పొంది ఇతడు శత్రువులను పరాజితులను గావించెను. బ్రహ్మ ఇతనికి సురాసురుల చేత చావు లేకుండునట్లు వరమునిచ్చెను. ఈ దివ్యమైన కవచము, సూర్యతేజస్సుతో ఒప్పుచున్న ఈ రథము బ్రహ్మ యొక్క అనుగ్రహము వలననే ఇతనికి లభించినవి. ఇతని చేతిలో 100 కొలది దేవతలు దానవులు ఓటమి పాలైరి. పలువురు యక్షులు నిహతులైరి. ఎక్కుమంది రాక్షసులు రక్షితులైరి. ఇతని బాణముల ధాటికి ప్రజ్ఞాశాలి అయిన ఇంద్రుని యొక్క వజ్రాయుధము స్తంభించినది. రణరంగమున వరుణుని యొక్క పాశము కూడా నిర్వీర్యమైనది. రావణుని కుమారుడైన ఈ అతికాయుడు మిగుల బలశాలి, రాక్షసులలో శ్రేష్ఠుడు, ప్రజ్ఞాశాలి, దేవదానవుల దర్పములను అణచినవాడు. పురుషోత్తమా రామా, వెంటనే ఇతని పనిబట్టుడు. లేనిచో ఇతడు తన బాణ పరంపరచే వానర సైన్యములను దెబ్బతీయగలడు. పిమ్మట పరాక్రమశాలి అయిన అతికాయుడు వానర సైన్యమున ప్రవేశించి వింటిని ఎక్కుపెట్టి పదే పదే ధనుష్టంకారములను గావించెను. అంతట వానర యోధులలో ప్రముఖులైన మహాత్ములందరూ, రథికులలో శ్రేష్ఠుడు, రథమును అధిరోహించియున్నవాడు, భీకరాకారుడు అయిన అతికాయుని జూచి అతని మీదికి విజృంభించిరి. కుముదుడు, ద్వివిధుడు, మైందుడు, నీలుడు, శరభుడు మున్నగువారు వృక్షములను, పర్వత శిఖరములను గైకొని ఒక్కుమ్మడిగా అతనిపై దాడి చేసిరి. పిమ్మట అస్త్రవేత్తలలో మేటి మహాబలశాలి అయిన అతికాయుడు బంగారు పూతలు గల తన శరములతో వానరులు ప్రయోగించిన వృక్షములను, పర్వత శిఖరములను తుత్తునీయలు గావించెను. అంతేగాక బలవంతుడును భీకరాకారుడును అయిన ఆ నిశాచరుడు యుద్ధరంగమున ఆ కపియోధులను గట్టిగా ఎదుర్కొని వారిని అందరినీ తన బాణములతో కొట్టెను. ఇప్పుడు ఆ ఘోర సంగ్రామమున వానరులు ఎల్లరునూ ఆ అతికాయుని బాణముల ధాటికి మిక్కిలి దెబ్బతినిరి. వారి శరీరములు మిగుల గాయపడెను. వారు ఆ నిశాచరుని ఎదిరింపజాలకపోయిరి. యవ్వన బలమున పొగరెక్కి రెచ్చిపోయియున్న సింహము లేళ్ల గుంపులను వలె ఆ రాక్షసుడు వానరవీర సైనికులను భయకంపితులను గావించెను. కాని ధనుర్బాణములను, తూణీరములను కలిగియున్న ఆ రాక్షసయోధుడు వానర సైన్యములో తనను ఎదిరింపని వాని జోలికి పోలేదు. పిమ్మట అతడు సరాసరి రాముని సమీపించి మిగుల గర్వోన్మత్తుడై ఆయనతో ఇట్లు వచించెను. నేను రథమును అధిరోహించి ధనుర్బాణములను చేబూనియున్నాను. సామాన్య యోధునితో నేను యుద్ధము చేయను. యుద్ధ విద్యలయందు గట్టిగా కృషి చేసిన వాడు మాత్రమే నాతో పోరు సల్పుటకు సిద్ధము కావలెను. శత్రుసూదనుడైన లక్ష్మణుడు ఆ అతికాయుని మాటలను లెక్కసేయక కుపితుడై ముందునకు లంఘించెను. పిమ్మట అతడు పరిహాస సూచకముగా దరహాసము చేయుచూ ధనస్సును చేబూనెను. క్రుద్ధుడయ్యున్న లక్ష్మణుడు ముందుకు దూకి తన తూణీరము నుండి బాణము తీసుకొని ఆ అతికాయుని సమక్షమున చాపమును సంధించెను. లక్ష్మణుడొనర్చిన తీవ్రమైన ధనుష్టంకారము భూమి ఆకాశముల యందును, పర్వతముల యందును, సముద్రముల యందును, సకల దిక్కుల యందును ప్రతిధ్వనించెను. దారుణమైన ఆ ధ్వనికి నిశాచరులందరూ భయకంపితులైరి. రావణుని కుమారుడు మిగుల బలపరాక్రమశాలియు అయిన అతికాయుడు లక్ష్మణుడు కావించిన భయంకరమైన ధనుష్టంకారమును విని ఆశ్చర్యచకితుడాయెను. అంతట యుద్ధ సన్నద్ధుడై ఎదుట నిలిచిన లక్ష్మణునిగాంచి ఆ రాక్షసుడు క్రుద్ధుడై వెంటనే ఒక వాడి అయిన బాణమును చేబూని ఇట్లు నుడివెను. సౌమిత్రి, నీవు బాలుడవు.
యుద్ధ విద్యలయందు ఆరితేరిన వాడవు కావు, కనుక వచ్చిన త్రోవ పట్టుము. మృత్యుతుల్యుడనైన నాతో ఏల యుద్ధము చేయగోరెదవు? నేను ప్రయోగించిన బాణముల ధాటికి హిమవత్పర్వతముగాని, అంతరిక్షముగాని, భూమండలముగాని తట్టుకొనజాలవు. నివురుగప్పిన నిప్పువలే ప్రశాంతముగానున్న ప్రళయాగ్నిని రగుల్కొల్పుటకు పూనుకొనుచున్నావు. వ్యర్థ ప్రయత్నమును మాని ధనస్సును అక్కడ పెట్టి మరలిపొమ్ము. అనవసరముగా నన్ను ఎదిరించి ప్రాణములను పోగొట్టుకొనవద్దు. అట్లుగాక మరలిపోవుటకు ఇష్టపడక నన్ను ఎదిరింపదలచినచో నిలువుము. అప్పుడు నీవు ప్రాణములను కోల్పోయి యమసదనమునకు వెళ్ళెదవు. పుటము పెట్టిన బంగారు పూతలు కలిగి వాడి అయిన నా బాణములను ఒక్కసారి పరికింపుము. ఇవి ఈశ్వరుని త్రిశూలముతో తుల్యములు. శత్రువుల గర్వముననచుటలో సమర్థములు. నేను వేయబోచున్న ఈ బాణము మహావిషసర్పము వలె మిగుల భయంకరమైనది. రెచ్చిపోయిన సింహము మదపుటేనుగు రక్తమును వలె ఈ నా బాణము నీ రక్తమును పీల్చివేయగలదు అని పలికిన పిమ్మట అతికాయుడు క్రుద్ధుడై ధనస్సునందు బాణమును సంధించెను. రోషముతో బలగర్వముతో అతికాయుడు పలికిన మాటలను విని యుద్ధరంగమున తిరుగులేని యోధుడు, రాజకుమారుడు, శోభా సంపన్నుడు అయిన సౌమిత్రి మిగుల కుపితుడాయెను. అనంతరము అతడు అర్థవంతములైన వచనములను ఇట్లు పలికెను. దురాత్ముడా, ప్రగల్భవచనములచే నీవు ప్రముఖుడవు కాజాలవు. ఆత్మశ్లాఘ వలన అనగా తనను గూర్చి గొప్పలు చెప్పుకొన్నంత మాత్రమున ఎవ్వరునూ శూరులు కారు. ధనుర్బాణములను చేతబట్టి నేను సిద్ధముగా ఉన్నాను. చేతనైనచో నీ బలమును చూపుము. నీవు నిన్ను పొగడుకొనుట మాని యుద్ధములో నీ శక్తి సామర్థ్యములను ప్రదర్శింపుము. గట్టి పరాక్రమము ఉన్నవాడే శూరుడు. నీ కడ ఆయుధములు అన్నియునూ కలవు. పైగా రథమును అధిరోహించి ధనుర్బాణములను కలిగియున్నావు. ఇక అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో గల నీ సామర్థ్యమును చూపుము. తదుపరి గాలి బాగుగా పక్వమునకు వచ్చిన తాటిపండును తొడిమ నుండి పడగొట్టినట్లు నేను వాడి అయిన నా బాణములచే నీ శిరస్సును నేలపాలు చేసెదను. నేడే మేలిమి బంగారు పూతలు గల నా శరములు నీ శరీరమును పూర్తిగా గాయపరచి అందుండి పెళ్ళుబికిన రక్తమును చవిచూడగలవు. నన్ను బాలునిగా చులకనగా చూడకుము. నేను బాలుడనో వృద్ధుడనో ఆ విషయము అట్లుంచుము. నేను ఈ రణరంగమున నీ పాలిటి మృత్యువును. వామనావతారమున బాలుడుగా అనగా వటురూపమున ఉన్న విష్ణువు తన 3 పాదములచే ముల్లోకములను ఆక్రమించెను సుమా. లక్ష్మణుడు సహేతుకముగా అర్థవంతముగా పలికిన వచనములను విని అతికాయుడు ఎంతయో క్రుద్ధుడై శ్రేష్టమైన ఒక బాణమును చేతబట్టెను. ఇంతలో విద్యాధరులు, దేవతలు, తదితర దివ్య జాతుల వారు, దైత్యులు, మహర్షులు, యక్షులు, మహాత్ములు మున్నగువారు ఆ యుద్ధమును చూచుటకై విచ్చేసిరి. అనంతరము అతికాయుడు మిగుల కోపముతో ధనస్సున బాణమును సంధించి ఎంతయో వేగముతో లక్ష్మణునిపై ప్రయోగించెను. అంతట శత్రువులను తునుమాడుటలో దిట్టయైన లక్ష్మణుడు విషసర్పతుల్యమైన వాడియగు బాణము తన మీదికి వచ్చుచుండుటను గమనించి అర్ధచంద్రాకార శరముతో దానిని ఛేదించెను. ఖండింపబడిన శరీరము గల సర్పము వలె ఒప్పుచున్న ముక్కలైన తన బాణమును జూచి అతికాయుడు మిగుల క్రుద్ధుడై 5 బాణములను తీసుకొనెను. వెంటనే ఆ నిశాచరుడు తన 5 బాణములను లక్ష్మణునిపై బలముగా ప్రయోగించెను. అంతట భరతుని తమ్ముడైన సౌమిత్రి ఆ 5 బాణములను తనను చేరకముందే సూర్యాగ్ని తేజస్సులతో విలసిల్లుచున్న వాడియగు 5 బాణములతో వాటిని తుత్తునియలు చేసెను. శత్రువులను సంహరించుటలో సమర్థుడైన లక్ష్మణుడు అట్లు ఆ బాణములను ఖండించిన పిమ్మట మిరిమిట్లు గొలుపుచూ వాడిగానున్న ఒక బాణమును తీసుకొనెను. మహావీరుడైన సౌమిత్రి ఆ బాణమును శ్రేష్టమైన తన ధనస్సున సంధించి బలముగా లాగి దానిని ప్రయోగించెను. మిగుల శక్తిమంతమైనది వంగిన కణుపులు గలదీయగు ఆ బాణముతో అతడు రాక్షసుని యొక్క నుదిటిపై కొట్టెను. భీకరుడైన ఆ రాక్షసుని యొక్క లలాటమున నాటుకొని రక్తసిక్తమైన ఆ బాణము పర్వతముపైనున్న ఒక మహాసర్పము వలె కనపట్టెను. లక్ష్మణుని బాణప్రహారమునకు బాగుగా దెబ్బతినిన ఆ అతికాయుడు రుద్రుని బాణముల ధాటికి చలించిన త్రిపుర ద్వారము వలె కంపించెను. పిమ్మట మహాబలశాలియగు ఆ రక్కసుడు కొంతసేపటికి నిలద్రొక్కుకొని బాగుగా ఆలోచించెను. పిదప నాకు శత్రువైనను ఈ బాణము యొక్క తాకిడిని బట్టి నీవు గట్టివాడవే సుమా అని లక్ష్మణునితో పలికి అతడు తన శిరస్సును వంచుకొని భుజములను సర్దుకొని రథమునెక్కి అచ్చటి నుండి ముందునకు కదలెను. పిమ్మట ఆ మహారాక్షసుడు
వరుసగా 1, 3, 5, 7 బాణములను తీసుకొని సంధించి బలము కొలది లాగి ప్రయోగించెను. రాక్షస శ్రేష్ఠుని వింటి నుండి బయల్వెడలిన ఆ బాణములు బంగారు పుంఖములు గలిగి మృత్యువు వలె భీకరములయ్యుండెను. అవి సూర్య తేజస్సుతో ప్రకాశించుచూ ఆకాశమున వెలుగులను నింపెను. రాక్షసుడు వెంట వెంట పెక్కు బాణములను ప్రయోగించినను లక్ష్మణుడు ఏమాత్రమూ తొణకక నిశితములైన తన శరములచే వాటినన్నింటినీ ముక్కలు ముక్కలు గావించెను. అంతట దేవేంద్రునకు శత్రువైన ఆ రావణసుతుడు యుద్ధమున తాను ప్రయోగించిన బాణములన్నీయునూ అట్లు వమ్మైపోవుటను గమనించి మిగుల క్రుద్ధుడై మిక్కిలి మొనదేలియున్న ఒక బాణమును గ్రహించెను. పిమ్మట మహాపరాక్రమశాలి అయిన అతడు ఆ బాణమును ధనస్సున ఎక్కుపెట్టి వేగముగా వేసెను. వెంటనే ఆ శరము ఎదురుగా వచ్చుచున్న లక్ష్మణుని యొక్క వక్షస్థలముపై దెబ్బతీసెను. అతికాయునిచే కొట్టబడిన లక్ష్మణుని యొక్క వక్షస్థలము నుండి సంతత ధారగా స్రవించుచున్న రక్తము మదపుటేనుగు శరీరము నుండి ధారలుగట్టుచున్న మదజలము వలె ఒప్పారెను. వెంటనే ఆ రఘువీరుడు తన శరీరమున నాటుకొనిన బాణమును పెరకివేచెను. మరుక్షణమే అతడు ఒక అస్త్రమును మంత్రించి దానిని ఎక్కుపెట్టెను. ఆ మహాత్ముని ధనస్సునందు సంధింపబడిన ఆగ్నేయాస్త్రము అంతటను కాంతులను విరజిమ్ముచూ ప్రజ్వరిల్లెను. పిమ్మట బలశాలి అయిన అతికాయుడు కూడా సౌరమంత్రమును జపించి అస్త్రమును చేబూనెను. బంగారు పుంఖములు గలిగి సర్పముల వలె విలసిల్లు ఆ బాణమును అతడు సౌమిత్రిపై ప్రయోగించెను. అంతట లక్ష్మణస్వామియు తన ధనస్సు నుండి సంధింపబడి ఘోరమైన జ్వాలలను వెలిగ్రెక్కుచున్న ఆ అస్త్రమును యముడు కాలదండమును వలె అతికాయుని మీదికి వదలెను. సౌమిత్రి ప్రయోగించిన ఆగ్నేయాస్త్రమును గమనించిన పిమ్మట ఆ నిశాచరుడు మిగుల తేజరిల్లుచున్న తన సూర్యాస్త్రమును అతనిపై ప్రయోగించెను. కాంతులను విరజిమ్ముచున్న కొనలు గల ఆ అస్త్రములు రెచ్చిపోయిన సర్పముల వలె ఒప్పుచూ ఆకాశమున పరస్పరము ఢీకొనుచుండెను. పిదప ఆ 2 అస్త్రములను పరస్పరము దహించుకొని నేలపై రాలిపోయినవి. అనంతరము ఆ 2 మంటలను కోల్పోయి బూడిదయై నిస్తేజములైనవి. తత్క్షణమే అతికాయుడు ఉగ్రుడై ఐషికాస్త్రమును ప్రయోగించెను. వెంటనే మహావీరుడైన లక్ష్మణుడు ఐంద్రాస్త్రమును ప్రయోగించి దానిని ఛేదించి వేసెను. పిదప రావణుని కుమారుడు తన ఐషికాస్త్రము ముక్కలైపోవుటతో రోషముతో బుసలు కొట్టెను. మరుక్షణమే అతడు మిగుల మండిపడుచు యామ్యాస్త్రమును సంధించి లక్ష్మణునిపై ప్రయోగించెను. అంతటా రఘువీరుడు వాయవ్యాస్త్రముతో దానిని నిర్వీర్యమునర్చెను. అంతట లక్ష్మణుడు ఆవేశపూరితుడై మేఘము జలధారలను వలె శరధారలను అనగా శర పరంపరను రావణుని కుమారునిపై కురిపించెను. సౌమిత్రిచే ప్రయుక్తములైన ఆ బాణములు అతికాయుని జేరి అతని కవచముపై పడెను. కాని ఆ కవచము వజ్రఖచితమైనది. వజ్రములచే పొదిగినది అగుటచే అది చెక్కు చెదరలేదు. అయితే శరముల ములుకులు మాత్రము మొక్కపోయి వెంటనే అవి నేలపై రాలిపోయినవి. శత్రు సంహార దక్షుడు ఖ్యాతికెక్కిన వీరుడు అయిన లక్ష్మణుడు తన బాణములు అన్నియునూ అట్లు వమ్మైపోవుట గమనించి మరుక్షణమే తీవ్రములైన వేలకొలది బాణములను అతికాయునిపై వేసెను. సౌమిత్రి ఇట్లు బాణములను వర్షించుచున్నప్పటికీ మహాబలశాలి అయిన అతికాయుడు దుర్భేద్యములైన కవచములను ధరించియుండుటచే యుద్ధమున అతడు ఆ శరములకు ఏమాత్రమూ వ్యథ చెందలేదు. పిమ్మట అతికాయుడు విషసర్పము వలె భీకరమైన శరమును లక్ష్మణునిపై ప్రయోగించెను. ఆ బాణము యొక్క ధాటికి అతని యొక్క ఆయువు పట్టు దెబ్బతినెను. అంతట శత్రుసూదనుడైన సౌమిత్రి ఒక క్షణ కాలము స్పృహను కోల్పోయెను. స్పృహ వచ్చిన పిమ్మట మహాబలశాలి అయిన ఆ లక్ష్మణుడు మేలైన 4 బాణములను చేబూని వాటితో ఆ యుద్ధమున అతికాయుని యొక్క రథాశ్వములను సారథిని దెబ్బతీసెను. పిమ్మట అతడు తన శరపరంపరచే రథధ్వజమును నేలగూల్చెను. లక్ష్మణుడు తీవ్రమైన పట్టుదలతో అతికాయుని చంపుటకై మొక్కవోని బాణములను గురిచూచి కొట్టెను. అయినను అతడు ఆ సమరమున ఆ రాక్షసునకు ఏమాత్రమూ బాధ కలిగింపలేకపోయెను. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుని కడకు వచ్చి ఆయనతో రహస్యముగా ఇట్లు వచించెను. సౌమిత్రి, ఈ రాక్షసునకు బ్రహ్మ ఇచ్చిన వరము కారణముగా ఇతని కవచము అభేద్యము. అందువలన ముందుగా బ్రహ్మాస్త్రముచే దీనిని ఛేదింపుము. మరి ఒక విధముగా ఇతడు వధ్యుడు కాడు. బలమైన కవచమును ధరించిన ఇతడు ఇతరములైన అస్త్రములచే చావడు. ఇంద్రుని అంతటి పరాక్రమశాలి అయిన సౌమిత్రి వాయుదేవుని మాటలను పాటించి ఒక బాణమును తీసుకొని
మంత్రపూర్వకముగా బ్రహ్మాస్త్రమును సంధించెను. లక్ష్మణుడు వాడి అయిన మొనగల ఆ మహాస్త్రమును సంధించినంతనే సూర్యచంద్రులు, మహాగ్రహములు, నలుదిక్కులు, కడకు ఆకాశము క్షోభకు గురి అయ్యెను. భూమి కంపించెను. బ్రహ్మాస్త్రమంత్రమును జపించుచూ లక్ష్మణుడు తన ధనస్సునందు కూర్చిన చక్కని పుంఖములు గల ఆ బాణము యమకింకరుని వలె భీకరమయ్యుండెను. వజ్రాయుధము రీతిగా యుద్ధమునందు మొక్కవోని ఆ శరమును అతడు అతికాయునిపై వేసెను. లక్ష్మణునిచే ప్రయుక్తమైన ఆ బాణము బంగారముతో నిర్మింపబడి వజ్రఖచితమైన చిత్ర విచిత్రమైన పుంఖములు కలిగియుండెను. అది యుద్ధరంగమున అగ్నిజ్వాలలను విరజిమ్ముచూ అమిత వేగముతో తన మీదికి దూసుకొని వచ్చుచుండుటను అతికాయుడు గమనించెను. ఆ దృశ్యమును చూచుచున్న ఆ రాక్షసుడు నిశితములైన పెక్కు బాణములతో ఆ బ్రహ్మాస్త్రమును కొట్టెను. కాని గరుత్మంతుని వలె వేగముగా వచ్చుచున్న ఆ బాణము ఆ అతికాయుని శరములను ఒమ్ము చేయుచూ అతనిని సమీపించెను. కాంతిపుంజము కలిగి ప్రళయకాల యమునిని బోలిన ఆ బాణము అనగా లక్ష్మణుని బ్రహ్మాస్త్రము తనకు చేరువయొగుట చూచియూ ఏమాత్రము తొణకక అతికాయుడు వెంటనే బల్లెము, కత్తి, గద, గండ్ర గొడ్డళ్లతోడను, ఈటెలతోడను, హుళములతోడను దానిని కొట్టెను. కాని అగ్నిజ్వాలలను వెలిగ్రక్కుచున్న ఆ బ్రహ్మాస్త్రము అద్భుతాకారములు గల ఆ ఆయుధములను అన్నింటినీ నిర్వీర్యమునర్చి కిరీటము కలిగియున్న అతికాయుని శిరస్సును ఖండించెను. కిరీటముతో ఒప్పుచున్న ఆ శిరస్సు లక్ష్మణుని బ్రహ్మాస్త్రముచే ఖండితమై వెంటనే హిమవత్పర్వత శిఖరము వలె నేలగూలెను. అతికాయుని ఆభరణములు దూరముగా పడిపోయెను. అతని మొండెము వేరొక చోట నేలపాలాయెను. ఆ విధముగా మృతి చెంది అట్టి దీనావస్థకు లోనైన అతనిని జూచి హతశేషులైన అనగా యుద్ధమున చావగా మిగిలిన రాక్షసులందరూ మిగుల వ్యధ చెందిరి. యుద్ధమున మిక్కిలి దెబ్బతిని అలసిపోయిన రాక్షసులందరూ చింతాక్రాంతులై దైన్యముతో గద్గద స్వరముతో బిగ్గరగా గగ్గోలు పెట్టిరి. తమ నాయకుడు మరణించుట వలన రాక్షసులెల్లరునూ భీతావహులై నిస్పృహతో త్వరగా లంకానగరమునకు పరుగులు తీసిరి. దుర్జయుడు మిగుల బలశాలి, తమకు శత్రువు అయిన అతికాయుడు మృతి చెందగా వానరులెల్లరునూ ఎంతయో సంతోషించిరి. పిమ్మట వారు వికసించిన పద్మముల వంటి ముఖములు గలవారై అనగా వికసిత వదనులై తమ ప్రియనాయకుడైన లక్ష్మణుని వేనోళ్ల కొనియాడిరి. మిగుల బలశాలియు మేఘమువలే విశాలమైన శరీరము కలవాడును అగు అతికాయుడు యుద్ధమున తన చేతిలో నిహతుడు కాగా సౌమిత్రి ఎంతో సంతోషించెను. పిదపాతడు సమస్త వానరుల ప్రశంసలను అందుకునిన వాడై వారితో గూడి త్వరగా శ్రీరాముని సమీపమునకు చేరెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 71వ సర్గము.